నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహర్ శెట్టే. ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా నేడు దుబాయ్లో చిరకార ప్రత్యర్థులు భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. లీగ్లో తన మొదటి మ్యాచ్ బంగ్లాదేశ్పై గెలిచిన భారత్ సమరోత్సాహంతో ఉండగా న్యూజిలాండ్ చేతిలో ఓటమి చెంది ఒత్తిడిలో ఉంది పాకిస్తాన్ జట్టు. అయితే పాకిస్తాన్కు ఇది తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్ కావడంతో సర్వశక్తులు ఒడ్డే ప్రయత్నం చేస్తుంది. మరి కాసేపట్లో మొదలు కాబోయే మ్యాచ్లో ఇరు జట్ల బలాబలాలు, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు దుబాయ్లో చిరకాల ప్రత్యర్థులు భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. లీగుల్లో తన మొదటి మ్యాచ్ బంగ్లాదేశ్పై గెలిచిన భారత్ సమరోత్సాహంతో ఉండగా న్యూజిలాండ్ చేతిలో ఓటమి చెందిన పాకిస్తాన్ జట్టు ఒత్తిడిలో ఉంది. అయితే పాకిస్తాన్కి ఇది తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్ కావడంతో సర్వశక్తులు ఒడ్డే ప్రయత్నం చేస్తుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పోర్ట్స్ జర్నలిస్ట్ గౌతమ్ రెడ్డి అందిస్తారు. మనతో ఫోన్ ద్వారా ఉన్నారు అందుబాటులో. గౌతమ్ రెడ్డి గారు, నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే గౌతమ్ రెడ్డి గారు, ఈరోజు మ్యాచ్ పాకిస్తాన్ ఇండియా మ్యాచ్, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే అది ప్రపంచం, దేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం కూడా ఒక వీక్షించే పరిస్థితి. ఎలా జరగబోతుందంటారు ఈరోజు మ్యాచ్? ఈరోజు డెఫినెట్ గా నిన్న చూసాం ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా ఎలా ఉందో, ఇండియా పాకిస్తాన్ కూడా అలానే ఉంటుంది. మ్యాచ్ చాలా టఫ్ గా ఉంటుంది. కాకపోతే టీమిండియా చాలా స్ట్రాంగ్ ఉంది. మ్యాచ్ జట్టు పరంగా మంచి ఆల్రౌండర్స్ ఉన్నారు, స్పిన్నర్స్ మంచిగా ఉన్నారు. పాకిస్తాన్ టీంకి
స్పిన్ చాలా వీక్ ఉంది. ఇండియా టీం అప్పర్ హ్యాండ్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. కాకపోతే హై ప్రెషర్ మ్యాచ్ కాబట్టి ప్రెషర్ని ఎవరు ఎక్కువ ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారో ఆ టీమే ఆ జట్టే విన్నింగ్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇరు జట్ల బలాలు బలహీనతలను చూసుకుంటే మనం ప్రధానంగా భారత్కి బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి అని చెప్పుకోవచ్చు ఈరోజు భారత్కి? బా ఇండియాకి బలహీనత అంటే ఒకటి బుమ్రా దూరం అవడం ఒకటి, అది పెద్ద లోటు. అది తప్పిస్తే టీమిండియా చాలా బ్యాలెన్స్గా ఉంది. కొంచెం ఈరోజు ఒక చేంజ్ అయ్యే అవకాశం ఉంది అని నేను అనుకుంటున్నాను. కుల్దీప్ యాదవ్ ఫస్ట్ మ్యాచ్లో అంత ఎఫెక్టివ్ కనిపించలేదు. ఈరోజు వరుణ్ చక్రవర్తిని టీంలో తీసుకుంటారని అనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. టీమిండియాలో వీక్ పాయింట్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. బ్యాటింగ్ చాలా బలంగా ఉంది, బౌలింగ్ చాలా బ్యాలెన్స్ ఉంది, ఆల్రౌండర్స్ ఉన్నారు. పాకిస్తాన్ టీంలో ఫకర్ జవాన్ ఇంజురీ అయ్యాడు, అది పెద్ద లోటుగా ఉంది. మళ్ళీ బాబర్ ఆజం అనుకున్నట్టు స్కోర్ చేయలేకపోతాడు, చాలా స్లోగా ఆడుతున్నాడు. రిజ్వాన్ ఒక బ్యాటింగ్ బాగా చేస్తుండు. ఓవరాల్గా చూస్తే మన ఇండియా చాలా స్ట్రాంగ్ ఉంది. ఇండియా ఈజీగా గెలుస్తుందని అనిపిస్తుంది. అంటే ప్రధానంగా చూసుకుంటే గతంలో ఇప్పుడు మనం న్యూజిలాండ్ సిరీస్ ఒకటి కోల్పోవడం జరిగింది. ఇక్కడ ఇండియాలోనే న్యూజిలాండ్ సిరీస్ కోల్పోవడం జరిగింది. కేవలం మనము ఈ ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో బంగ్లాదేశ్ మీద గెలిచాం. అది కూడా మనం ఒక రకంగా చెప్పాలంటే భారత్ కొంచెం స్లోగా విజయం వైపు వెళ్ళిందని చెప్పుకోవాలి. మరి ఏమన్నా ఆ ఒత్తిడి ఏమన్నా భారత్ మీద ఉండే అవకాశం ఉందంటారా? లేదు 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 అలాంటిది ఏం లేదు. ఎందుకంటే మొన్న ఆడిన వికెట్ చాలా స్లో ఉంది, బ్యాట్కి బాల్ రాలేదు కాబట్టి అందుకే హై స్కోరింగ్ మ్యాచ్ కాలేదు. వాళ్ళు కూడా 239 ఏమో కొట్టారు, మనకు కూడా స్ట్రగుల్ చేశాం. కాకపోతే ఈరోజు పిచ్ చేంజ్ ఉంటుంది, హై వోల్టేజ్ మ్యాచ్ కాబట్టి బ్యాటింగ్ వికెట్ ఉంటుంది. హై స్కోరింగ్ మ్యాచ్ అయితే 300 స్కోర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, 300+ స్కోర్. ఈరోజు మ్యాచ్ హై స్కోరింగ్ మ్యాచెస్ ఉంటుంది. మొన్న చాలా స్లో వికెట్ ఉండే, అది లో స్కోరింగ్ మ్యాచ్ ఉండే. మన ఇండియన్స్ కూడా స్ట్రగుల్ అయ్యారు. శుభ్మన్ గిల్ మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి సెంచరీ చేశాడు. ఈజీగానే ఓవర్స్ ఎక్కువ ఆడారు కాబట్టి ఈజీగానే విన్ అయ్యాము. అయితే గౌతమ్ రెడ్డి గారు గతంలో మనం పాకిస్తాన్ మ్యాచ్ అంటే పూనకం వచ్చినట్టు కొట్టేవాళ్ళలో వీరేంద్ర సెహ్వాగ్, ఎంఎస్ ధోని ఉండేవాళ్ళు. పాకిస్తాన్ అనగానే వాళ్ళు ఫామ్లో లేకపోయినా ఫామ్లోకి వచ్చే పరిస్థితి. అలాగే ఇప్పుడు రోజుల్లో చూసుకుంటే మనకి పాకిస్తాన్ అనగానే విరాట్ కోహ్లీ మనందరికీ గుర్తుకొస్తాడు. ఇప్పుడు ఈ ప్రస్తుతం కొంత ఫామ్ లేమితో ఉన్నప్పటికీ విరాట్ కోహ్లీ మరి ఈసారి ఈరోజు మ్యాచ్తో ఫామ్లోకి వచ్చే అవకాశం ఉందంటారా? ఏ విధంగా విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ ఉండే అవకాశం ఉందంటారు ఈరోజు? డెఫినెట్గా ఏదైతే ఐస్ ప్రెషర్ మ్యాచ్ ఉంటుందో ఆ రోజు విరాట్ కోహ్లీ అత్యుత్తమ ఆట తీరు కనబరుస్తాడు. ఈ రోజు కూడా ఐస్ ప్రెషర్ గేమ్. అలాంటి మ్యాచ్లలో విరాట్ కోహ్లీ తన 100% ఎఫర్ట్తోనే ఆడతాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ మొన్న స్కోర్ చేయలేదు. శ్రేయస్ అయ్యర్ కూడా ఆకలితో ఉన్నాడు ఎప్పుడు పెద్ద స్కోర్ చేద్దామని. ఓవరాల్గా విరాట్ కోహ్లీ అయితే ఐస్ ప్రెషర్ మ్యాచ్ ఆస్ట్రేలియాతో కానీ పాకిస్తాన్ కానీ ఏదైతే ఇంపార్టెంట్ మ్యాచెస్ ఉంటుందో ఆ రోజు మాత్రం చెలరేగిపోయి ఆడతాడు. ఈ రోజు కూడా మనం విరాట్ కోహ్లీతోనే అదే గేమ్ ఆశించవచ్చు. అయితే మనకి బుమ్రా లేని లోటు అయితే బాగా కనబడుతుంది. కానీ షమి ఈ రోజున బుమ్రా లేని లోటుని షమి తీర్చే అవకాశం ఉందంటారు. ఎందుకంటే షమి కూడా స్వింగ్ బౌలరు, అతను ఇన్ స్వింగ్ అవుట్ స్వింగ్ రెండు కూడా చేయగలడు. మరి బుమ్రా లేడు. గతంలో మన లాస్ట్ మ్యాచ్ కూడా 5 వికెట్లు తీయటం జరిగింది. షమి యొక్క సేవలు ఏ రకంగా ఉపయోగపడే అవకాశం ఉందంటారు ఈ మ్యాచ్లో? షమి ఇప్పుడు 100% ఫిట్నెస్తో ఉన్నాడు. షమి తన ఫుల్ ఫ్లెడ్జ్ ఎఫర్ట్తో బౌలింగ్ దాల్స్తాడు, మంచి సీమ్ మీద వేస్తాడు. ఇన్ స్వింగ్ అవుట్ స్వింగ్ 2 sides బాల్ని మూవ్ చేస్తాడు. డెఫినెట్గా బుమ్రా లేని లోటు ఉంటుంది. కాకపోతే క్రికెట్ ఎలా ఉంటుందంటే ఒక ప్లేయర్ మీద డిపెండ్ కాదు. బుమ్రా ఇంజరీ ఉన్నాడు, టీంకి అవైలబుల్ లేడు కాబట్టి ఉన్న వనరులతోనే ఎలా గెలవాలి, ఎలా చేయాలి అనే ప్లాన్ అంతా ఇండియా దగ్గర ఉంటుంది. కోచ్ గంభీర్ అంతా ఆలోచించి ఉంటారు. దాన్ని బట్టే ప్లాన్ చేసుకొని మ్యాచ్లోకి బరిలోకి దిగుతారు. బౌలింగ్ స్ట్రాంగ్ ఉంది, నో ప్రాబ్లం. ఒక బుమ్రా లేని లోటు ఉంది. షమి దాన్ని ఫుల్ఫిల్ చేశాడు. లాస్ట్ మ్యాచ్లో 5 వికెట్ తీశాడు. ఈ మ్యాచ్లో కూడా తన 100% ఎఫర్ట్తోనే ఆడతాడు, నో ప్రాబ్లం. ఆల్రౌండర్స్ చాలా బాగున్నారు ఇండియాకి. హార్దిక్ పాండే ఉన్నాడు, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా. మొన్న మ్యాచ్లో చూసాం అక్షర్ పటేల్ హ్యాట్రిక్తో ఉండగా క్యాచ్ మిస్ అయింది. బౌలింగ్ చాలా బాగుంది. మళ్ళీ అందరు బ్యాటింగ్ చేసే కేపబుల్ ప్లేయర్స్ ఉన్నారు. ఓవరాల్గా టీమిండియా చాలా బ్యాలెన్స్గా ఉంది. పాకిస్తాన్లో చాలా లోటుపాట్లు చాలా ఉన్నాయి.
ఈరోజు భారత్లో కూర్పు ఎలా ఉండబోతుందంటారు గౌతమ్ రెడ్డి గారు? ఎందుకంటే ప్రధానంగా ఓపెనర్స్ ఎలా ఉండే అవకాశం ఉంది, మిడిల్ ఆర్డర్ ఏ విధంగా ఉంది? ఒకవేళ ఓపెనింగ్ వికెట్ పడితే భారత్ ఎప్పుడూ కూడా ఒత్తిడిలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కానీ నార్మల్గా భారత జట్టు అంటేనే ఓపెనింగ్ అదరగొట్టేశారనుకోండి, ఇక మనం ఎనుగు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు, ఆల్మోస్ట్ మ్యాచ్ మీద పట్టు సాధించేసామన్న స్టేజ్లోకి వెళ్ళిపోతాం. మరి ఈ రోజున మిడిల్ ఆర్డర్ ఏ రకంగా ఉంది, అలాగే లో ఆర్డర్ ఏ విధంగా ఉంది? కూర్పు ఓవరాల్గా చూస్తే కూర్పు ఎలా ఉండబోతుంది అంటారు? మొన్న మొన్న ఆడిన టీంతో 100% అదే టీంతో ఆడొచ్చు. చేస్తే ఒక చిన్న చేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయి ఈరోజు. మొన్న కుల్దీప్ యాదవ్ అంతా ఎఫెక్టివ్గా అనిపించలే. ఈరోజు వరుణ్ చక్రవర్తిని తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఓవరాల్గా వేరే చేంజెస్ అయితే ఏముంటుంది, బ్యాటింగ్ అదే ఉంటుంది. విరాట్ కోహ్లీ 1 డౌన్ ఆడతాడు, రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఓపెనింగ్, 2 డౌన్ శ్రేయస్ అయ్యర్. ఇప్పటి వరకు 4 నంబర్స్ అయితే అవే ఉంటాయి. దాని తర్వాత వికెట్ని బట్టి, వికెట్ కండిషన్ని బట్టి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ బౌలింగ్ వేస్తుంటే అక్షర్ పటేల్ని పైకి ఆడిపించే ఛాన్సెస్ ఉన్నాయి. దాని తర్వాత హార్దిక్ పాండే, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, వీళ్ళంతా లైన్గా ఆల్రౌండర్స్ అంతా బ్యాటింగ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. నంబర్ 9 వరకు ఇండియాకి బ్యాటింగ్ ఉంది. బ్యాటింగ్లో భయపడాల్సిన అవసరం లేదు, చాలా స్ట్రాంగ్ ఉంది. 9th నంబర్ వరకు బ్యాటింగ్ ఉంది. అదే శ్రేయస్ అయ్యర్ విషయానికి వస్తే అనుకున్నంత పర్ఫార్మెన్స్ గత కొంతకాలంగా ఇంటర్నేషనల్ మ్యాచ్ల్లో చేయలేకపోతున్నాడు అనుకోవచ్చా శ్రేయస్ అయ్యర్? ప్రధానంగా ఇంపార్టెంట్ మ్యాచ్ల్లో శ్రేయస్ అయ్యర్ తన యొక్క రోల్ పోషించి చాలా కాలం అయింది. ఏమంటారు దాని గురించి? ఇంపార్టెంట్ మ్యాచ్లో స్కోర్ రావట్లేదు, కానీ ఆ స్టాండర్డ్ ప్లేయర్లు ఇండియాకి ఆడుతున్నారంటే వాళ్ళకి తెలుసు ఏ సిచ్యువేషన్లో ఏం ఆడాలి, ఎలా ఆడాలి, అంతా గేమ్ ప్లాన్తోనే ఉంటుంది. కోచ్ ప్రతి ఒక్క ప్లేయర్కి ఒక రోల్ ఇస్తాడు, ఆ రోల్ ప్రకారమే ఆడతారు. సమ్ టైమ్స్ సక్సెస్ అవుతారు, సమ్ టైమ్స్ కారు. కాకపోతే వాళ్ళకి తెలుసు ఎప్పుడు ఏ టీంతో ఎలా ఆడాలి, ఏది ఆడాలి, అదంతా గేమ్ ప్లాన్లో ఉంటుంది. సపోర్ట్ స్టాఫ్ అంతా కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. హోప్ ఈరోజు శ్రేయస్ అయ్యర్తో బ్యాట్ నుంచి మంచి ఇన్నింగ్స్ మనం ఆశించవచ్చు. అయితే గౌతమ్ గారు, గత మ్యాచ్ మనం చూస్తే ఆల్మోస్ట్ 35 పరుగులు 50 పరుగుల్లోపే 5 వికెట్లు పడిపోయిన పరిస్థితి. కానీ బంగ్లాదేశ్ కోరుకుని దాదాపు 200 పైచిలకు పరుగుల్ని పిండుకున్నారు. దీనిలో ప్రధాన కారణంగా ఒక 3 మ్యాచ్లో క్యాచ్ని వదిలేయటం జరిగింది. ఈ రకంగా చూసుకుంటే ఒకప్పుడు టీమిండియా గత కొంతకాలంగా ధోని ఆధ్వర్యంలో ఆ టైంలో ఫీల్డింగ్ మీద చాలా బలాన్ని ఏర్పరచుకుంది టీమిండియా. కొంత ఫీల్డింగ్ మెరుగుపడాల్సిన అవసరం ఏమైనా ఉందంటారా? అవునవును, ఫీల్డింగ్లో చాలా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కంటిన్యూ 2 బాళ్ళకు 2 వికెట్లు పడ్డ తర్వాత స్లిప్లో రోహిత్ శర్మ ఒక ఈజీ క్యాచ్ డ్రాప్ చేశాడు. ఆ క్యాచ్ డ్రాప్ చేసిన ప్లేయర్ 100 కొట్టాడు, హృదయ్. ఒక క్యాచ్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. క్యాచ్ డ్రాప్ చేయగానే స్కోర్ 100 చేసేసాడు. ఆ రోజు మ్యాచ్లో 2-3 క్యాచెస్ డ్రాప్ అయినాయి, స్కోర్ 239 వరకు వెళ్ళింది. లేదంటే వాళ్ళు 150, 160 లోపల ఆల్అౌట్ అయ్యారు. క్యాచెస్ విన్ ద మ్యాచెస్, క్యాచెస్ ఇంపార్టెంట్. దాని మీద కూడా చాలా వర్కౌట్ చేసి ఉంటారు ఇండియన్ టీము. స్పెషల్లీ ఫీల్డింగ్ కోచ్ తను చాలా బాగా వర్క్ చేస్తాడు ఇండియన్ టీంతో. చూద్దాం ఈరోజు ఎలా ఉంటుందో ఫీల్డింగ్. డెఫినెట్గా ఫీల్డింగ్ ఇంప్రూవ్ అవుతుందని నేను అనుకుంటున్నా. అసలు పాకిస్తాన్ అంటేనే మనందరికీ కూడా తెలుసు, టీమిండియా అంటే బ్యాటింగు, పాకిస్తాన్ అంటేనే బౌలింగు. ఈరోజున షాహీన్ అఫ్రీది కానీ లేదంటే హరీవ్ రఫ్ కానీ వీళ్ళు ఏమన్నా ఒక సవాల్ విసిరబోతున్నారంటారా భారత బ్యాట్స్మెన్కి? డెఫినెట్గా కొత్త బాల్తోని షాహీన్ అఫ్రీది చాలా డేంజరస్. ఒక 2-3 ఓవర్స్ షాహీన్ అఫ్రీది చూసి ఆడారంటే తర్వాత చాలా ఈజీ ఉంటుంది. మళ్ళీ మిడిల్ ఓవర్స్లో హరీష్ రావు 140, 145 ప్లస్ వేస్తూ ఉంటాడు. కాకపోతే వన్డే మ్యాచ్లలో అంతా ఎఫెక్టివ్గా కనబడరు ఈ బౌలర్స్, పాకిస్తాన్ బౌలర్. అదే T20 టెస్ట్ మ్యాచ్ అనేసరికి చాలా ఎఫెక్టివ్ ఉంటారు. వన్డే మ్యాచ్లో అంతా ఎఫెక్టివ్ ఉండదు. కాకపోతే చాలా డేంజరస్ బౌలర్. న్యూ బాల్తోని కొంచెం ఆచితూచి ఆడాల్సిన అవసరం ఉంటుంది. న్యూ బాల్తోని ఒకవేళ వికెట్స్ వాళ్ళకి ఇవ్వకుంటే టీమిండియా అప్పర్ హ్యాండ్ అయ్యి గెలిచే ఛాన్సెస్ ఈజీగా ఉంటాయి. ఒకవేళ న్యూ బాల్తోని ఒక 2-3 వికెట్స్ పడిందంటే టీమిండియా చాలా ప్రెషర్లో ఉంటుంది. అక్కడ చాలా కేర్ఫుల్గా ఆడాల్సి ఉంటుంది. గౌతమ్ గారు, అయితే ఓవరాల్గా చూసుకుంటే ఈ రోజున భారత్లో ఎవరు అప్పర్ హ్యాండ్గా, అంటే ప్రధానంగా ఎవరు కనబడే అవకాశం ఉందంటారు? ఈరోజు ఒక మంచి ప్లేయర్గా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా మనకి వచ్చే అవకాశం ఎవరుందంటారు? భారత్లో ఆడే స్థాయి ఎవరికి ఉంది ఈరోజు? రోహిత్ శర్మకి అవకాశం ఉందంటారా గట్టిగా? రోహిత్ శర్మ, డెఫినెట్గా రోహిత్ శర్మ ఈరోజు మొన్న మ్యాచ్లో ఫ్లాప్ అయ్యాడు. ఈరోజు డెఫినెట్గా పెద్ద స్కోరు మీద కన్నేసి ఉంచాడు. శుభ్మన్ గిల్ యంగ్స్టర్ చాలా బాగా ఆడుతుండు, మొన్న సెంచరీతోనే ఉన్నాడు, ఫామ్లో ఉన్నాడు.
రోహిత్ శర్మ కూడా ఈరోజు నాకు అనిపిస్తుంది రోహిత్ శర్మ ఈరోజు ఒక పెద్ద సెంచరీ చేస్తాడన్న ఆ, ఆశ ఉంది. రోహిత్ శర్మ ఈరోజు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే మనకి ఈ దుబాయ్లో పిచ్చెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, కొన్ని కొన్ని స్లో ఉంటాయి, కొన్ని కొన్ని ఫాస్ట్ ఉండే అవకాశం ఉంటుంది. మరి ఈ పిచ్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు ఈరోజు భారత్ అదే పాకిస్తాన్ తలపడే మ్యాచ్ పిచ్ అండ్ అట్మాస్ఫియర్ ఎలా ఉండబోతుంది అంటారు? మొన్న మొన్న మనం బంగ్లాదేశ్ మ్యాచ్ చూసాం. పిచ్ చాలా స్లోగా ఉంది, బ్యాట్కి బాల్ రాలేదు, స్పిన్ అయింది. ఈరోజు ఇంపార్టెంట్ మ్యాచ్, రెండు రెండు టీం హై వోల్టేజ్ మ్యాచ్ కాబట్టి కొంచెం బ్యాటింగ్ వికెట్ మీదనే మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓవరాల్గా 280, 300 స్కోర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చేజింగ్ చేసే టీంకు కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. ఫ్లడ్ లైట్లో బాల్ బ్యాట్కి వస్తూ ఉంటుంది, డ్యూ పడితే ఇంకా ఈజీగా ఉంటుంది. ఓవరాల్గా హై స్కోరింగ్ మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఈరోజు. రైట్ గౌతమ్ రెడ్డి గారు, మళ్ళీ వస్తా మీ దగ్గరికి. నేను మనతోటి స్పోర్ట్స్ అనలిస్ట్, ఏఎన్ఎన్ స్పోర్ట్స్ అనలిస్ట్ సత్యనారాయణ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సత్యనారాయణ గారు నమస్తే అండి. సత్యనారాయణ గారు నమస్తే అండి. యా సత్యనారాయణ గారు, ఈరోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది? భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ఒక అందరికీ కూడా హౌస్ అరెస్ట్లు అయ్యే పరిస్థితి ఉంటుంది. మరి ఎలా ఉండబోతుందంటే ఆద్యాంతం ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది అంటారు? ఈరోజు మ్యాచ్ కనుక చూసినట్టయితే బిగినింగ్ టు ఎండ్ యొక్క ఆసక్తి మ్యాచ్ ఎదురు చూస్తుంది. భారత పాకిస్తాన్ ఒక రకమైనటువంటి ప్లేయర్ ఈరోజు మనం చూసినట్టయితే భారతదేశంలో ఉన్నటువంటి టీమిండియా గెలవాలని చెప్పేసి పరిస్థితి భారత పాకిస్తాన్ జట్ల మ్యాచ్ క్రేజ్ ఎలా ఉండబోతుందో. అంతేకాకుండా ప్రధానంగా గత మ్యాచ్ లో భారత జనతా కూడా ఇండియాను పట్టుకుని ఊరేగింపు తీయడము, అలాగే భారత ప్రార్థనలు చేయడం ఇదంతా కూడా ఖచ్చితంగా హై వోల్ట్. అంటే ఇటు టీమిండియా ఫ్యాన్స్ కాదు, ఫ్యాన్స్ భారత పాకిస్తాన్ జట్టు ఖచ్చితంగా ఒక రకమైనటువంటి ప్లేస్ మాత్రం ఉంటుంది నాకు. రైట్ సత్యనారాయణ, మీ దగ్గర కొంచెం సిగ్నల్ కొంచెం వీక్ ఉన్నట్టు ఒకసారి సరి చూసుకోండి. మనం ఒకసారి స్పోర్ట్స్ అనలిస్ట్ గౌతమ్ రెడ్డి గారితో మాట్లాడదాం. గౌతమ్ రెడ్డి గారు, టాస్ గెలిస్తే భారత్ బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉందా, బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉందా? బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్లో ఫ్లడ్ లైట్లో ఒక 2-3 ఓవర్స్ బాల్ స్వింగ్ అవుతుంది. దాని తర్వాత బ్యాటింగ్ చేయడం చాలా ఈజీ ఉంటుంది. డ్యూ పడే ఛాన్సెస్ ఉంటాయి. డ్యూ పడితే బ్యాట్కి బాల్ బాగా వస్తుంది, ఈజీగా ఉంటుంది బ్యాటింగ్ చేయడం. డెఫినెట్గా ఏ టీంకి టాస్ గెలిచినా ఫీల్డింగ్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాకపోతే పాకిస్తాన్ టీం చాలా ప్రెషర్లో ఉంది. ఫస్ట్ మ్యాచ్ న్యూజిలాండ్తో ఓడిపోయారు, చాలా ప్రెషర్లో ఉంది. టీమిండియా కూల్గా ఆడతారు, ఒక మ్యాచ్ గెలిచి కంఫర్టబుల్గా ఉన్నారు. ఇన్ కేస్ ఓడిపోయినా మనకి ఇంకో ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు ఈ మ్యాచ్ ఓడిపోతే వాళ్ళకి ఇంకో ఛాన్స్ లేదు కాబట్టి చాలా ప్రెషర్లో ఉన్నారు. ఆ ప్రెషర్ని టీమిండియా క్యాచ్ చేసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇదే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో 2017లో భారత్ పాకిస్తాన్ చేతిలో ఘోర పరాభవం ఎదురు చూడని పరిస్థితి. దానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందంటారు ఈసారి ఏమన్నా? డెఫినెట్గా టీమిండియా చాలా స్ట్రాంగ్ ఉంది. కంపల్సరీ డెఫినెట్గా ఆలోచిస్తారు. 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఓడిపోయింది. అలాంటి అవకాశం ఇంకోసారి పాకిస్తాన్కి ఇవ్వకూడదు అనే ఆలోచనతోనే ఉంటారు. సపోర్ట్ స్టాఫ్ చాలా వర్క్ చేస్తూ ఉంటారు. వీటిపైన అన్ని అనాలిసిస్ మీద రివ్యూ చేస్తూ ఉంటారు. ఏ బ్యాట్స్మెన్ ఎలా ఆడతాడు, ఎక్కడ ఆడతాడు, తన వీక్ పాయింట్స్ ఏంటి, అవన్నీ సపోర్ట్ స్టాఫ్ వాళ్ళ వీడియో అనాలిసిస్ వీడియో చూస్తూ ఉంటారు. అవన్నీ చూసి ప్రతి బ్యాట్స్మెన్కి ప్లాన్ చేస్తారు, ప్రతి బౌలర్ని ఎలా ఆడాలో ప్లాన్ చేస్తారు. ఇవన్నీ గేమ్ ప్లాన్లో వీడియో అనాలిసిస్ట్ దగ్గర ఇవన్నీ వర్క్ చేస్తూ ఉంటారు. డెఫినెట్గా అది ఆలోచిస్తూనే ఉంటారు. ప్రతీకారం ఎలా తీర్చుకోవాలి, ఏ బ్యాట్స్మెన్కి ఎలా బౌలింగ్ చేయాలి, ఏ బౌలర్కి ఎలా డిపెండ్ చేయాలి అన్నీ ఆలోచించే ప్లాన్ చేస్తూ ఉంటారు. అయితే గౌతమ్ గారు, ఇది తటస్థ వేదిక కాబట్టి ఈ వేదికలో భారత్కి ఎక్కువగా ఆడియన్స్ సపోర్ట్ చేసే అవకాశం ఉందా, లేదంటే పాకిస్తాన్కి సపోర్ట్ చేసే అవకాశం ఉందా, లేదంటే సమానంగా ఉండే అవకాశం ఉందా ఆడియన్స్?
వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఇండియన్ ఫ్యాన్స్ చాలా ఎక్కువ ఉంటారు, ఎందుకంటే ఇండియన్ జనాభా ఎక్కువ ఉంటారు కాబట్టి ఎస్. ఇండియన్ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు. కాకపోతే అది తటస్థ వేదిక అనే బదులు పాకిస్తాన్కి ఎక్కువ వివరించవచ్చు. పాకిస్తాన్ వాళ్ళు ఇప్పుడు పాకిస్తాన్ లో మ్యాచెస్ అవుతున్నాయి, కానీ ఇంతకు ముందు పాకిస్తాన్ లో మ్యాచెస్ కాకున్నప్పుడు వాళ్ళు వాళ్ళకి హోమ్ గ్రౌండ్ గా యూజ్ చేసుకున్నారు దుబాయ్ని. అది వాళ్ళకి హోమ్ గ్రౌండ్ లాగానే ఉంటది, వాళ్ళకి దాని మీద ఎక్కువ అవగాహన ఉంటది. కానీ ఈ ఇండియన్ కూడా అక్కడ చాలా మ్యాచెస్ ఆడారు. ఇప్పుడు లాస్ట్ 1 వీక్ నుంచి దుబాయ్లోనే ఉంటున్నారు, దుబాయ్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. కాబట్టి ఓవరాల్ గా కండిషన్స్ ఇద్దరికి సేమే ఉంటాయి. ఆడియన్స్, వ్యూవర్స్, సపోర్టు, ప్రేక్షకులు ఎక్కువ టీమిండియా ప్రేక్షకులే, ఇండియన్ ప్రేక్షకులే ఎక్కువ ఉంటారు. ఇండియాకి ఎక్కువ సపోర్ట్ ఉంటుంది. అంటే గత మ్యాచ్లో 230 పరుగులు చేయడానికి దాదాపుగా భారత్ 45 ఓవర్లు వేచి ఆడాల్సిన పరిస్థితి. ఇలాంటి స్లో ఓవర్ ఉండే ఈ పిచ్ మీద స్లో ఓవర్ అయ్యే అవకాశం ఉందంటారా? మొన్నటి వికెట్ చాలా స్లోగా ఉంది కాబట్టి 45 ఓవర్స్ దాకా మ్యాచ్ వచ్చింది. ఈ రోజు కొంచెం చేంజ్ ఉంటుంది, వికెట్ మారుస్తారు, వేరే వికెట్ మీద మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ రోజు కొంచెం హై స్కోరింగ్ మ్యాచెస్ ఉంటుంది. నేను అన్నట్టు 280, 300 స్కోర్ ఫస్ట్ బ్యాటింగ్ చేసే వాళ్ళు ఉంటారు, సెకండ్ బ్యాటింగ్ చేంజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. హై స్కోరింగ్ మ్యాచ్ ఉంటుందనే నేను అనుకుంటున్నాను ఈరోజు. రైట్, థ్యాంక్ యూ అండి గౌతమ్ గారు, మీ సలహా ఇచ్చినందుకు వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మనం సత్యనారాయణ గారితో మాట్లాడదాం. సత్యనారాయణ గారు, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఏంటి సత్యనారాయణ గారు, భారత్ ఆల్రెడీ గెలిచిపోయినట్టు, భారత్ ఆల్రెడీ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినట్టు మీ ముఖంలో కంప్లీట్ ఆనందం కనబడుతుంది అప్పుడే. లేదు, టీమిండియా భారత్ అంటే దాదాపుగా భారత పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటేనే ఇట్లా ఉంటది. అంటే టోటల్ గా ఇటు టీమిండియా ఫ్యాన్సే కాదు, అటు పాకిస్తాన్ ఫ్యాన్సే కాదు, వరల్డ్ ఫ్యాన్స్ అంతా కూడా భారత పాకిస్తాన్ జట్ల మ్యాచ్ అంటే ఈ రోజు సండే కావడం, దాంతో అందరూ కూడా కొంతమంది అంటే స్టేడియంలో వేలాది మంది ప్రత్యక్షంగా మ్యాచ్ చూస్తుంటే ఇక్కడ దాదాపుగా టీవీ సెట్ల ముందు కోట్లాది మంది ఫ్యాన్స్ ఈ యొక్క మ్యాచ్ ను ఆసక్తిగా తిలకించేటటువంటి అవకాశం నేడు దక్కుతుంది. ఎందుకంటే చాలా ఏళ్ల తర్వాత భారత పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ఎస్, మరి కాసేపట్లో మొదలు కాబోయే మ్యాచ్లో ఇరు జట్ల బలాబలాలు, మ్యాచ్ జరిగే తీరు, పిచ్ అండ్ వెదర్ కండిషన్స్ కూడా ఆధారపడి ఉంటాయి. అదేవిధంగా ఒకసారి మనం చూసుకుంటే భారత్ ఇండియా మ్యాచ్ అంటేనే అందరికీ కూడా ఒక క్రేజ్ ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా. నాట్ ఓన్లీ ఇండియా, పాకిస్తాన్లో మాత్రమే కాదు, ఒక ఇంగ్లాండ్కి, ఆస్ట్రేలియాకి యాషెస్ సిరీస్ ఏ విధంగా ఉంటుందో భారత్ ఇండియా మ్యాచ్ అంటే ప్రతి మ్యాచ్ ఆ విధంగా ఉంటుంది. ఒక హై వోల్టేజ్ మ్యాచ్గా ఇది ఉండబోతుంది. 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్పై ఓటమికి టీమిండియా రివెంజ్ తీర్చుకుని రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని కూడా భావిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. సో మనందరం కూడా ఆల్ ది బెస్ట్ చెప్పాలి.
రైట్. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు దుబాయ్లో చిరకాల ప్రత్యర్థులు భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. లీగ్లో తన మొదటి మ్యాచ్ బంగ్లాదేశ్పై గెలిచిన భారత్ సమరోత్సాహంతో ఉండగా న్యూజిలాండ్ చేతిలో ఓటమి చెందిన పాకిస్తాన్ జట్టు తీవ్ర ఒత్తిడిలో ఉంది. అయితే పాకిస్తాన్కి ఇది తప్పక గెలవాల్సిన మ్యాచ్ కావడంతో సర్వశక్తులు ఒడ్డే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇక సత్యనారాయణ గారితో మరిన్ని విషయాలు మాట్లాడదాం. సత్యనారాయణ గారు అయితే ఓవరాల్గా చూసుకుంటే టాస్కి కొద్ది సమయమే ఉంది. ఇంకా టాస్ గెలిస్తే ఎవరు ముందు భారత్ బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉందా, బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉందా ఈ పిచ్ పై? ఎట్టి పరిస్థితుల్లో కూడా గత వరల్డ్ కప్ లో అంటే 2017 వరల్డ్ కప్ ఏదైతే జరిగిందో ఆ వరల్డ్ కప్ లో రివెంజ్ ఫైట్ అని చెప్పొచ్చు మనం. ఇది ఆ మ్యాచ్ లో కూడా భారత్ టాస్ గెలిచి ఫస్ట్ ఫీల్డింగ్ ఎంచుకుంటే పాకిస్తాన్ భారీ స్కోరు పెట్టేసింది. ఆ తర్వాత దాన్ని ఛేదించలేక భారత జట్టు త్వరగా ఆల్అౌట్ అయింది. సో దానికి రివెంజ్ తీసుకునే మ్యాచ్ కాబట్టి ఖచ్చితంగా టాస్ గెలిచిన జట్టు మాత్రము ముందుగా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే స్వేచ్ఛగా పరుగులు సాధించే అవకాశం ఉంటుంది, ఒత్తిడి ఎక్కువగా ఉండదు. సెకండ్ టైం బ్యాటింగ్ అంటే కాస్త ప్రెషర్ తో కూడుకున్నటువంటి సందర్భం ఉంటుంది. ఎందుకంటే ప్రారంభంలోనే 1-2 వికెట్లు కనుక పడ్డట్టయితే, అంటే ఓపెనింగ్ ప్రారంభంలో 1-2 వికెట్లు పడితే అది మిడిల్ ఆర్డర్ పై అలాగే టేలెండర్ల పై కూడా ఎక్కువగా ప్రెషర్ పడినటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి బ్యాటింగ్ కి ఒక రకమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. గత 2017 ఫైనల్లో పాకిస్తాన్ భారత జట్ల మధ్య జరిగినటువంటి ఫైనల్ ఏదైతే ఉందో ఇదే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు ఓడిపోయింది. సో దానికి ఇది ఒక రివెంజ్, అలాగే ఒక రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి ఇటు టోటల్ గా ఫ్యాన్స్ అంతా కూడా ఆశపడుతున్నారు, భావిస్తున్నారు. టీమిండియా కూడా అదే భావనతో మ్యాచ్ లోకి దిగబోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు టాస్ కనుక గెలిచినట్టయితే బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఎక్కువగా కనబడుతుంది నాకు. ఏవైతే మ్యాచ్ల్లో టాస్ ఓడిపోతే అది కూడా ఆ జట్టుకి ఒక విజయాన్ని చేకూర్చే అవకాశం కూడా కనబడుతుంది. ఆ రకంగా ఏమైనా చూడొచ్చు అంటారు? ఎందుకంటే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే టాస్ దగ్గర నుంచి కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. ఇలాంటి సమయంలో టాస్ ఓడిపోయినా కూడా ఓడిపోయిన జట్టు కూడా విజయాన్ని చేకూర్చే అవకాశం లేకపోలేదంటారా? నాగరాజు గారు, టాస్ అనేది జస్ట్ కీలకం. అంటే మ్యాచ్ లో టాస్ అనేది కీలకంగానే మనం భావించవచ్చు. కానీ టాస్ అనేటటువంటిది ఫలితం నిర్ణయిస్తుంది అంటే దాంతో మనం ఏకీభవించడానికి వీల్లేదు. ఎందుకంటే మ్యాచ్ లో టాస్ అనేది కీలకం. కాకపోతే టాస్ ఓడినప్పటికీ కూడా ఏ జట్టు ముందుగా సెకండ్ టైం బ్యాటింగ్ దిగినప్పుడు కూడా కొంత ఒత్తిడి ఉంటుంది. కానీ ప్రారంభంలో అంటే ఎప్పుడైతే మొదటి ఏదైతే పవర్ ప్లే ఉంటుందో, మొదటి పవర్ ప్లే అనేటువంటిది చాలా కీలకంగా ఉంటుంది. అప్పుడు టాస్ ఓడి సెకండ్ టైం బ్యాటింగ్ కనుక దిగినట్టయితే అప్పుడు ఆ పవర్ ప్లే లో కనీసం ఓవర్ కి 5-6 పరుగులు చొప్పున వికెట్ నష్టపోకుండా కనుక పరుగులు సాధించినట్టయితే విరాట్ స్వేచ్ఛగా ఆడేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఓపెనర్ రోహిత్ శర్మను మనకు చూసినట్టయితే, రోహిత్ శర్మ గత ఇంగ్లాండ్ మ్యాచ్ తో ఫామ్ లోకి రావడం, సెంచరీ చేయడం, అలాగే విరాట్ కోహ్లీ కూడా హాఫ్ సెంచరీ సాధించి ఫామ్ లోకి రావడం, గిల్ సూపర్ ఫామ్ లో సెంచరీతో ఉండడం, అలాగే శ్రేయస్ అయ్యర్ కూడా మంచి ఫామ్ లో ఉండడం, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, అలాగే వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్, ఆ తర్వాత అక్షర్ పటేల్ ఆల్రౌండర్, వీళ్ళందరూ కూడా భీకరమైనటువంటి ఒక ఫామ్ లో ఉండడంతో ఆ టాస్ అనేటటువంటిది కీలకమైనప్పటికీ కూడా సెకండ్ బ్యాటింగ్ దిగినప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా మంచి పర్ఫార్మెన్స్ కనుక ఇవ్వగలిగితే దాదాపు 270-300 అంటే అక్కడ స్లో వికెట్ అంటే దుబాయ్ లో పిచ్ అనేది హాట్ కండిషన్స్ ఉంటాయి అక్కడ. తర్వాత దాంతో ఏంటంటే వికెట్ కూడా కాస్త స్లోగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత గత మ్యాచ్ లో చూసినట్టయితే తక్కువ స్కోరే చేసింది. కాబట్టి ఈ మ్యాచ్ లో కూడా దాదాపుగా మంచి ఆట కనుక కనబడిస్తే 270-80 వరకు ఆ పరుగులు కనుక సాధించినట్టయితే ఆ స్కోరు అంటే ముందుగా బ్యాటింగ్ చేసే జట్టు కనుక 270-280 కనుక సాధించినట్టయితే డిఫెండ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మంచిగా ఆడితే నిన్న చూసాం మనం కరాచీలో, లాహోర్ లో ఆస్ట్రేలియా 350 పరుగుల స్కోర్ ని ఉప్పుమని ఊదేసింది. ఎందుకంటే బ్యాటింగ్ లైనప్ అలాగే కండిషన్స్ ఇవన్నీ కనుక ఉన్నట్టయితే టార్గెట్ అనేటటువంటిది ఛేదన పేద కష్టం కాకపోవచ్చు. కాకపోతే టాస్ అనేది మాత్రం కీలకం. బ్యాటింగ్ లో ప్రధానంగా టీమిండియా పాకిస్తాన్ తో పోలిస్తే కనుక సూపర్ ఫామ్ లో ఉంది. ఎందుకంటే అందరూ బ్యాట్స్మెన్ కూడా మంచి ఆటతో ఉన్నారు, మంచిగా రాణించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ కంటే కూడా భారత్ కే ఎక్కువగా అవకాశం ఉండే అవకాశం ఉంది.
ప్రధానంగా చూసుకుంటే ఒత్తిడి అనగానే మనకి బాగా గుర్తుకొచ్చేది, ఎంత ఒత్తిడి పెడితే అంత ఒత్తిడిలో షైన్గా అయ్యి బ్యాటింగ్లో వీర విహారం చేసే గుర్తుకొచ్చేది మనకి విరాట్ కోహ్లీ. అలాంటి విరాట్ కోహ్లీ అనుకున్నంత స్థాయిలో ఈ మధ్య ఆడలేకపోతున్నాడు. ఒక 50 కొడితేనే మనందరికి కూడా సంబరాలు చేసుకునే పరిస్థితిలోకి దిగజారినంత మనం తీవ్ర ఒత్తిడిలో ఉన్నాం. అలాంటి వ్యక్తి ఈ రోజున పాకిస్తాన్ మ్యాచ్లో తిరిగి కంప్లీట్ తన ఫామ్లోకి వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? బౌలర్స్ సాధారణంగా పాకిస్తాన్ బౌలర్ల విషయానికి వస్తున్నారు కదా మీరు చెప్తున్నది షైన్ ఆఫ్రిది. అయితే పాకిస్తాన్ బౌలర్లు ఎవరైతే హరీష్ రావ్ అలాగే షైన్ ఆఫ్రిది, తర్వాత అబ్రార్ అహ్మద్, నసీం షా పేసర్లు అంటే మంచి ఫామ్ లో ఉన్నారు. అలాగే ఇండియాతో మ్యాచ్ అంటే కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రాణం పెట్టి ఆడతారు. ఎవరైనా ఇటు పాకిస్తాన్ తో మ్యాచ్ అన్నా ఇండియా అంతే, ఇండియాతో మ్యాచ్ అన్నా పాకిస్తాన్ అంతే. వాళ్ళు క్రికెట్ ని ఒక క్రికెట్ గా ఆడకుండా టోటల్ గా వాళ్ళ సర్వశక్తులు కూడా పూర్తిగా ఒడ్డి అంటే ఒకవైపు గాయపడ్డా కూడా కింద మీద లేస్తేనే సరే విజయం సాధించాలనే తపనత ఈ ఇరు జట్ల మధ్య ఉంటది. కాబట్టి ఆ బౌలర్స్ ఎవరైతే ఉన్నారో ఇటు పాకిస్తాన్ బౌలర్లు అంటే ప్రధానంగా ఇంత భీకరమైనటువంటి ఒక ఫామ్ లో ఉన్నటువంటి ఈ ఆటగాళ్లను మరి గ్రౌండ్ లో ఎదుర్కోవాలంటే సత్తాకు మించి వాళ్ళు సాధన ఏదో చేస్తున్నారు, కానీ సత్తాకు మించి తమ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వాల్సినటువంటి ఒక అవసరం కనబడుతుంది. అలాగే మొన్నటి మ్యాచ్ లో చూసాం షాహిన్ షా అఫ్రిది వీళ్ళందరూ కూడా ఆ బ్యాట్స్మెన్ న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ తేలిగ్గా కొట్టిపడేశారు. అంటే ఆ పిచ్ కండిషన్స్ చూసేది కనుక ఇక్కడ స్పిన్ కి కొంత అవకాశం ఉంది కాబట్టి పేసర్లను స్పిన్ బౌలింగ్ ని భారత బ్యాట్స్మెన్ అయితే చాలా బలంగా చాలా ధీటుగా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ బౌలింగ్ ప్రభావం కూడా మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం అయితే కనబడదు. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ. సో ఇవాల్టి మ్యాచ్ మాత్రం ఒక హై వోల్టేజ్ మ్యాచ్గా ఉండబోతుందని గెస్టులు చెప్తున్నారు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్పై ఓటమికి టీమిండియా ఇది రివెంజ్ తీర్చుకుంటుందని, రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని భారత క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సో ఆల్ ది బెస్ట్ టీమిండియా. ఇది వాటి స్పోర్ట్స్ స్పెషల్ టైం లైవ్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్. నమస్తే.